సార్ అలాగే మన భారతదేశంలో ఇప్పటివరకు కూడా నెహ్రూ గారు 3 సార్లు గెలిచారు. ఆయన తర్వాత ఎవరు కూడా గెలవలే. మరి ఈసారి మోదీ గారు గెలుస్తారంటారా? తప్పకుండా అండి. ఇలా అండ్ ఇంకొక విషయం, మీ పార్టీ కట్టుబాట్ల ప్రకారం 2 సార్లే ఉంటారంటగా ప్రధానమంత్రి అభ్యర్థి. మరి ఈసారి యోగి ఆదిత్యనాథ్ గారు కూడా వచ్చే అవకాశం ఉందా? అంటే బీజేపీ ఒకటేంటంటే 75 సంవత్సరాలు ఏజ్ అనేది ఒక సీలింగ్ ఉంది. సో మోడీ గారు 75 సంవత్సరాలు లేదు. సో అందుకోసం మూడోసారి ప్రధానమంత్రి కావడానికి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ రూల్స్ ఎక్కడ కూడా అడ్డంకి అయితే లేదు. సో 100% నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అవుతా ఉన్నారు. మరోసారి దేశంలో ఇలా రామరాజ్యం స్థాపన జరగబోతా ఉంది. ఎందుకంటే మీరు చూశారు 500 సంవత్సరాల యొక్క హిందువులు, కోట్లాది మంది హిందువుల యొక్క కళ రామ మందిర నిర్మాణం. సో ఇవాళ రామ మందిర నిర్మాణం రేపు జనవరి 22వ తారీఖు ఒక భవ్యమైనటువంటి మందిరం నిర్మాణం పూర్తయింది. 22వ తారీఖు రోజు ఇలా ప్రారంభోత్సవం చేసుకోబోతారు. సో ఇది కళ 500 సంవత్సరాలు ఎన్నో పోరాటాలు చేశారు. సో ఇది జరిగింది ఒక సమర్థమైనటువంటి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం ఉంది కాబట్టి ఈరోజు ఈ యొక్క కళ సాకారం జరిగింది. సో మోడీ గ్యారంటీస్ ఏవైతే ఉన్నావో, అంటే 370 ఆర్టికల్ రద్దు చేస్తామని చెప్పాం. భారతీయ జనతా పార్టీ యొక్క స్ట్రెంత్ అదే. అంటే మేము అదే చెప్పాం. ఇవాళ విపక్షాలు మమ్మల్ని పదే మమ్మల్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. బీజేపీ అంటే మొత్తం ఐడియాలజీని తప్పిపోయింది అని చెప్పేసి మాట్లాడుతున్నాం. మేము ఎక్కడ ఐడియాలజీ తప్పలేదు. బీజేపీ ఈ రోజు కూడా ఐడియాలజీ తోటే పోతుంది. సో మోడీ గారి యొక్క నేతృత్వంలో ఐడియాలజికల్ అన్ని నిర్ణయాలు తీసుకున్నారు. మా పార్టీ 370 ఆర్టికల్ రద్దు చేయాలనుకున్నాం. సో మొన్న అవకాశం వచ్చింది, రద్దు చేశారు. దేశ ప్రజలకు ఇలా కాశ్మీర్ను సంపూర్ణమైనటువంటి భారతదేశంలో విలీనం చేశారు. సో ఒక అభివృద్ధిని తీసుకొని పోతా ఉన్నారు. అదేవిధంగా మోడీ గారు ఇలా ముస్లిం మహిళలు, ఒక ఆధునిక ప్రపంచంలో ముస్లిం మహిళలు త్రిపుల్ తలాక్తో ఏదైతే జీవితాలను వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నట్టు వాళ్ళందరికీ అండగా నిలబడి ఆ యొక్క ఆటవికమైన చట్టాన్ని తొలగించారు. ఈరోజు రామ మందిరం గురించి ఏదో ఒక ఇష్యూ సమస్య ఉన్నటువంటి దాన్ని కూడా కోర్టుతో పరిష్కారం చేసి ఇలా అన్ని వర్గాలను మనం చూసాం. బీజేపీ అంటే మతతత్వం అని చెప్పేసి వీళ్ళందరూ విమర్శిస్తారు. బీజేపీ అనేది మతతత్వం కాదు, భారతీయత ఏదైతే ఆలోచన ఉందో అదే బీజేపీ. ఇలా బీజేపీ మనందరం కూడా భారతీయత ఏముంది, సమస్త లోకం అంతా కూడా సుఖినోభవంతు అని చెప్పి మన లోక కళ్యాణాన్ని మొత్తం కోరుకునేటువంటి ఒక సిస్టమ్ ఉన్నటువంటి సంస్కృతి మన యొక్క భారతదేశం యొక్క సంస్కృతి. సో ఆ సంస్కృతి ఆధారంగా పోయేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. దీంట్లో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అని వేరుగా చూసేటువంటి పార్టీ కాదు. సో అన్ని అంటే ఒక పేరైతే ఉంది కదా, బీజేపీ పార్టీ అంటే హిందువుల పార్టీ అని. ఇప్పుడు రామ మందిరానికి సంబంధించి మత రాజకీయాలు చేస్తున్నారు. అంటే అదే అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ 60-70 ఏళ్లలో ఒక ప్రజల్లో వాళ్ళ యొక్క కులం, ప్రాంతాన్ని, మతాన్ని రాజకీయాల్లో ఇమర్చింది కాంగ్రెస్ పార్టీ. కానీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మళ్ళీ భారతీయ జనతా పార్టీని అంటే భారతీయ జనతా పార్టీ వీటన్నిటి దూరంగా ఉండేటువంటి పార్టీ. కానీ భారతీయ జనతా పార్టీని పదే ప్రజల ముందు మతతత్వ పార్టీ అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎందుకు చెప్తున్నారు మరి? ఇలా ప్రజలకు తెలుసు కదా. ఇలా మేము అడిగింది ఏంది, అయోధ్య గురించి అడిగాం. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అయోధ్య సమస్య పరిష్కారం చేసి ఇవ్వాలి కదా. ఇది వాస్తవం కదా. బాబరు విదేశీయుడు అనేది మనకు తెలుసు, మన చరిత్రలో మనం చదువుకున్నాం. వేరే దేశం నుంచి ఈ దేశానికి దండయాత్ర చేసి 1500 సంవత్సరంలో ఇండియాకు వచ్చాడు. సో ఈ బాబరు అనేట ఆయన ఒక మసీదు కట్టుకున్నాడు అనేది తెలుసు. రాముడు ఇక్కడే పుట్టాడు అనేది మనం భారతదేశమే కాదు, ఈరోజు ఇండోనేషియా ముస్లిం దేశంలో కూడా అక్కడ రామాయణ మహాభారతాలకు అంటే జరుగుతూ ఉంటాయి. ఈరోజు థాయిలాండ్ కావచ్చు, అలాగే అనేక ప్రపంచంలో అనేక దేశాల్లో, ఇరాన్, ఇరాక్లో ఈ యొక్క భారతీయ సంస్కృతి ఉంది, రాముడితో ఉన్నటువంటి సంస్కృతి ఉంది. సో వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వంలో రామసేతు లేదు, రాముడు మిథ్య, రామసేతు మిథ్య అని చెప్పేసి అఫిడవిట్ ఇచ్చారు. అసలు అక్కడ నాసా వాళ్ళు ఏం చెప్పారు, నిజంగా కూడా అక్కడ ఉంది అని చెప్పేసి అమెరికా నాసా వాళ్ళు చెప్తే అప్పుడు ఈ దేశంలో వింటున్నారు. అంటే ఈ దేశం యొక్క సంస్కృతి, ఈ దేశం యొక్క గొప్పతనాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా దాన్ని విస్మరిస్తూ ఉంది. ఈ గొప్పతనాన్ని తెలియజేయట్లేదు. వీళ్ళు మతతత్వవాదులు, ఒరిజినల్ వాళ్ళు మతతత్వవాదులు, భారతీయ జనతా పార్టీ కాదు.
ఓకే. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, ఓట్ల రాజకీయాల కోసం బుజ్జగింపు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఎస్, నిజంగా ముస్లింలు ఏం కోరుకోలేదు, కానీ ముస్లిం ఓటు బ్యాంక్ కోసం వాళ్ళు ఏం చేస్తున్నారంటే బుజ్జగింపు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఇలా మనకు తెలుసు, రాముడు కావచ్చు, కృష్ణుడు, మనందరం కూడా హిందువుల యొక్క దేవునిగా ఆరాధిస్తూ ఉన్నాం. ఇలా మరి మధురాలో పుట్టిండు అనేది మన చరిత్ర. ఇవాళ ఎక్కడైతే ఉన్నావో భారతీయుల యొక్క మూల స్తంభాల మీద ఈ విదేశీయుల యొక్క దాడులు జరిగాయి, మనకు తెలుసు. సోమనాథ ఆలయం మీద దాడులు జరిగాయి. అప్పుడు స్వయంగా భారత హోంమంత్రిగా, ఉప ప్రధానిగా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దాని యొక్క పునర్నిర్మాణం చేశారు. మరి ఎందుకు అయోధ్య రాముని విషయంలో ఎందుకు చేయలేకపోయారు? సో ఇది కాంగ్రెస్ పార్టీ ఏదైతే మెజార్టీ ప్రజల యొక్క మనోభావాల గురించి భారతీయ జనతా పార్టీ మాట్లాడిందో మమ్మల్ని మతతత్వ పార్టీ అని అంటుంది. ఇలా కాశ్మీర్లో ఉన్నటువంటి హిందువులు ఎవరైతే అక్కడ నుంచి వెళ్ళగొట్టబడితే వాళ్ళ కోసం మాట్లాడితే, వాళ్ళ కోసం ఉద్యమాలు చేస్తే బీజేపీ మతతత్వ పార్టీ అని చెప్తా ఉన్నారు. ఇలా హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో ఈ యొక్క ఎంఐఎం గుండాగిరికి వ్యతిరేకంగా మేము మాట్లాడితే, పోరాటం చేస్తే మమ్మల్ని మతతత్వ పార్టీ అని అంటున్నారు. ఇవాళ సెక్యులరిజం పేరుతోటి ఈ దేశంలో మన యొక్క హిందూ సంస్కృతిని, భారతీయతను ఈరోజు మొత్తం పూర్తిగా మంటగలుపుతున్నది ఎవరు అంటే ఈ యొక్క సెక్యులర్ పేరుతో ఉన్నటువంటి ముసుగులో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు, మిగతా ఈ యొక్క పార్టీలు. సో కేవలం భారతీయ జనతా పార్టీ. సో అట్లాంటి వీళ్ళు ఏమంటారు, మతం కాదు మాకు, గుడులు కాదు బడులు కావాలని చెప్పేసి కొంతమంది కమ్యూనిస్టులు మాట్లాడతారు. ఎస్, ఈ రోజు దేశంలో ఒక అద్భుతమైనటువంటి విద్యా విధానం తీసుకొని వస్తూ ఉన్నారు, నూతన విద్యా విధానం తీసుకొస్తున్నారు. 167 మెడికల్ కాలేజీలు ఉంటే ఇలా 650 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం. 8 అంటే అనేక ఇన్స్టిట్యూషన్స్ తీసుకొస్తా ఉన్నాం. సో దేశంలో అభివృద్ధి ఒకవైపు చేస్తూ ఉన్నాం, పేద ప్రజల యొక్క పేదరికాన్ని నిర్మూలన చేస్తూ ఉన్నాం. సేమ్ టైం ఈ దేశం యొక్క ఆత్మ ఏదైతే ఉందో, ఈ భారతదేశం యొక్క ఆత్మ, ఈ భారతదేశం యొక్క గొప్పతనం ఏదైతుందో, ఈ యొక్క సంస్కృతిని పరిరక్షించడంలో భారతీయ జనతా పార్టీ, మోడీ సర్కార్ ఈరోజు నిజంగా కూడా ముందరున్నాం. ఈరోజు మనకు తెలుసు, ప్రతి హిందూ ఏదైతే ఉందో కాశీ పోతే అక్కడ కాశీని ఉందో దేవుణ్ణి దర్శించుకోవాలి అని చెప్పేసి ప్రతి హిందువు యొక్క కళ. సో మోక్షం రావాలి అంటే అక్కడ కాశీ పోవాలనుకుంటారు. సో 70 ఏళ్ళు కాశీలో ఆ యొక్క దేవుడు కాశీ విశ్వనాథుని యొక్క మందిరానికి, ఆ ఘాటుకు 70 ఏళ్లలో కాంగ్రెస్ పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఇలా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఇలా కాశీ కారిడార్లో చూస్తే ప్రతి హిందూ ఈ రోజు పులికించిపోతా ఉన్నారు. సో నా దేశం యొక్క సంస్కృతి ఇంత గొప్పదా అని చెప్పేసి. ఈరోజు ఏ భారతీయుడు ఈ దేశానికి, ఏ విదేశీయుడు వచ్చినా ఈ సంస్కృతిని చూపిస్తా ఉన్నాం. గంగా హారతి ఎంత గొప్ప ఉందో చూపించాం. చెన్నైలో ఉన్నటువంటి దేవాలయంలో మన యొక్క ఎంత గొప్ప సంస్కృతి ఉందని చెప్పి చూపిస్తున్నాం. ఈరోజు మన యొక్క సాంస్కృతిక కేంద్రాల దగ్గరికి మనం విదేశీయులను తీసుకుపోగలుగుతున్నాం. కాంగ్రెస్ ఏం చేసిందండి, తాజ్మహల్ దగ్గర తీసుకొని పోయి చూపించేది, లేకపోతే ఇంకా వేరే చూపించేది. ఇది కాదు కదా ఈ దేశం అంటే. కేవలం ఈ 47 ఏళ్ళలో స్వాతంత్రం వచ్చిన ఈ 100 ఏళ్ళ చరిత్ర కాదు కదా ఈ దేశం అంటే. ఒక 1000 సంవత్సరాల యొక్క చరిత్ర ఉన్నటువంటి దేశం, ఆ సంస్కృతి ఉన్నటువంటి దేశం. సో దీని గురించి బీజేపీ మాట్లాడితే మతతత్వం అని అంటున్నారు. ఇది వాస్తవం కదా. ఈ దేశంలో వేదాలు పుట్టినవని చెప్తా ఉన్నాం. ప్రపంచానికి అక్షర జ్ఞానం లేని రోజు ఇక్కడ మరి వేదాలను వెలిసినటువంటి గొప్ప సంస్కృతి ఉందని చెప్పి మేము మాట్లాడితే మమ్మల్ని మతతత్వవాదులు అంటున్నారు. ఇలా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇలా మసీదుల్లో ఉండేటువంటి ముల్లాలకు జీతాలు ఇస్తా ఉన్నారు, ఇలా ఫాస్టర్లకు జీతాలు ఇస్తా ఉన్నారు ప్రభుత్వం. అదే టెంపుల్లో, హిందూ టెంపుల్లో, దేవాలయాల నుంచి వచ్చేటటువంటి ఆదాయాన్ని ప్రభుత్వం ఆజమాయిషిలో పోతుంది. ఇవాళ మసీదుల మీద, చర్చిల మీద ఆజమాయిషి ఎక్కడుంది? వాళ్ళ యొక్క సంస్థలకు ఉన్నాయి, వాళ్ళ యొక్క ధార్మిక సంస్థల చేతుల్లో ఉన్నాయి. వాళ్ళ ఎవరి ధార్మిక సంస్థలు వాళ్ళ చేతుల్లో ఉండాలి. అట్లనే హిందూ ధార్మిక దేవాలయాలు ఎవరి చేతుల్లో ఉండాలి? హిందూ ధార్మిక సంస్థల చేతుల్లో ఉండాలి. సో ఇవి అన్నీ అడ్డుకుంటున్నారు. ఇవాళ హిందూ దేవాలయాల భూములు అన్యక్రాంతమైతే పట్టించుకోరు. హిందూ దేవాలయ భూములను ఇవాళ రియల్ ఎస్టేట్లు చేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అదే చేసింది, కాంగ్రెస్ అదే చేస్తుంది, ఇంకో ఎవరైనా కూడా అదే చేస్తారు. సో దీని గురించి మేము మాట్లాడితే మమ్మల్ని మద్దతు ఉంటాయి. అందుకోసం భారతీయ జనతా పార్టీ బ్లడ్లోనే ఉంది సెక్యులరిజం. అన్ని వర్గాలను, అన్ని ప్రాంతాలను, అన్ని మతాలను ఆదరించేటువంటి పార్టీ. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటటువంటి ఒక నినాదమే కాదు, ఒక ఆ యొక్క సంకల్పంతో నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలన కొనసాగుతూ ఉంది. కాబట్టి ఈరోజు మేము 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం, 6 రాష్ట్రాల్లో ప్రతిపక్షంలో ఉన్నాం. సో భవిష్యత్తులో కూడా తెలంగాణలో ఉంటాం. 3వ సారి నరేంద్ర మోడీ యొక్క పరిపాలన
కేంద్రంలో కూడా వస్తుంది. ఎందుకంటే నెహ్రూ తర్వాత అని ఏదైతే ఉందో, అప్పుడు ఆ రోజుల్లో స్వాతంత్ర పోరాటం తర్వాత ప్రజల్లో ప్రత్యామ్నాయం లేదు కాబట్టి నెహ్రూను కంటిన్యూ చేశారు. ఇవాళ ఇన్ని రకాలైనటువంటి శక్తులు మోడీ గారిని రానియొద్దని చెప్పేసి ఒక విపక్షాల యొక్క కుట్రలు చూస్తూ ఉన్నారు. టూల్ కిట్లతో రకరకాల వాదాన్ని, ప్రాంతీయ వాదాన్ని, మరి ఒకవైపు మళ్ళీ రీబిల్ట్ బాబ్రీ అనేటటువంటి ఒక నినాదాన్ని మళ్ళీ ప్రజల్లోకి తీసుకుపోతున్నటువంటి వ్యతిరేక శక్తులు. సో వీటన్నిటిని కూడా అధిగమించి ఇలా ప్రజలందరూ కూడా మళ్ళీ మోడీ గారికి మద్దతు నిలుస్తారు, నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తారు. సో కేంద్రంలో ఈరోజు మేము 350 సీట్లు ప్లస్ అనే ఒక నిదానంతో పనిచేస్తున్నాము. 350 సీట్ల పైన మేము కేంద్రంలో అధికారంలోకి రాబోతాం, 350 సీట్లు తెచ్చుకోగలుగుతాం. అదేవిధంగా తెలంగాణలో కూడా మేము 10 సీట్లు మా యొక్క అమిత్ షా గారు ఏదైతే 10+ ఏదైతే ఇచ్చారో 35% ఓటు అండ్ 10+ అనే మిషన్లో ఇక్కడ కూడా తెలంగాణ ప్రజలు ఈసారి బీజేపీకి ఆదరిస్తారనేది మాకు విశ్వాసం ఉంది.